మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశం ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్తా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు తదుపరి వృషభ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వారు కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వారు వృషభ రాశి అవుతారు. అలాగే వీరికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానం 6 ఉన్నాయన్నమాట. ఈ రాశి వారికి కూడా గురువు ఎలా ఉన్నాడు? అబ్దాదిగా తేదీ 1/5/2024 నుండి మేషరాశిలో అనగా ద్వాదశ స్థానములో ఈ యొక్క గురువు ఉండడం చేత ఆ తదుపరి సంవత్సరం వృషభ రాశిలో జన్మస్థానములోకి అశుభడగడం వలన ధనవ్యయము, నష్టము, కష్టాలు, ఇబ్బందులు ఈ విధమైనటువంటి యొక్క ప్రభావితం అనేటువంటిది సూచించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అఘోరమైనటువంటి చేయి వృత్తులందు, చిక్కులందు, బుద్ధి అందు చాంచల్యం ఏర్పడేటువంటి అవకాశాలు, చేసేటువంటి పనుల వల్ల ఆ నష్టాలు జరిగేటువంటి విధానానికి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి ఉన్నాయి. అలాగే శని కూడా సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ప్రవేశం ఉండడం చేత ఆయన కూడా అశుభ స్థానంలో ఉండడం చేత తను కూడా చేసినటువంటి పనులు కూడా ఏదైనా మందగతి అనగా శనై పునః అన్నట్టుగా చేసేటువంటి ఏ పని అయితే చేస్తున్నాడో దాన్ని మెల్లగా జరగడం, ఆ మెల్లగా జరిగినటువంటి పనిని మళ్ళీ చేయడం అని అంటే ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా జరిగేటువంటి విధానం ఆ వృషభ రాశి శని ప్రభావితం అలా సూచించడం జరుగుతుంది. దానికి తోడు రాహు కూడా అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా మీన రాశిలో ఏకాదశి స్థానంలో ఒక మాత్రం శుభుడై ఉండడం వలన దానివల్ల కొంచెం మనశ్శాంతి, ప్రశాంతత ఏతవరనేది ఆరోగ్యం కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగినా దాని యొక్క సునాయసంగానే మేలుకునేటువంటి విధానాన్ని సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేతు అబ్దాది వరకు సంవత్సరాంతము కన్యా రాశిలో పంచమ స్థానములో ఆయన అశుభ స్థానం ఉండడం చేత దీనివల్ల ఏమైతుందంటే అకాల భోజనము, సంతానముతో విరోధం జరిగేటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం యొక్క ఫలితాల అంశాలమ్మ.